ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధి నిలుచున్నట్లు నేను మిమ్మల్ని తిరిగి రప్పింతునని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మందిరంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన తట్టు తిరగండి, ఆయన సన్నిధిని వెతకండి. ఆయన సన్నిధిలో నిలిచినట్లయితే తప్పక దేవుడు తిరిగి ఆయన సన్నిధికి, ఆయన మందిరమునకు దేవుడు మిమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ విశ్రాంతి దినాన గొప్ప శక్తిని పొందుకొని దేవుని తట్టు తిరిగి ఆయన సన్నిధిలో నిలిచేవారిగా మీరందరూ ఉందురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును అని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా దేవా, ప్రతి బిడ్డ నీ వైపు తిరుగుదురుగాక, నీ సన్నిధిలో నిలుచుదురుగాక. పరిశుద్ధాత్మదేవ, నీ యొక్క అద్భుతమైన అభిషేకము ద్వారా నీ మందిరంలో నుండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, వాక్కు ద్వారా మాట్లాడండి, ప్రార్థనలో మీరు అభిషేకించండి, నీ సన్నిధిలో నిలిచేవారు ఉండటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, నీ కృప, నీ కాపుదల నీ మందిరంలో నుండి వారికి ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.